ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రతి ఉదయం మిమ్మల్ని కలుసుకోవటం, నూతన వాక్యం ద్వారా, నూతన వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ మేము కూడా బలపరచబడటం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ప్రతిరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశమే, ప్రతిరోజు ఆయన ఇస్తున్నటువంటి కృప. ప్రతిరోజు మన జీవితాన్ని దేవుడు ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ దేవుడికి మనం ఏమి ఇచ్చినా ఆయనకు మనం రుణస్థులంగానే ఉంటాం. కానీ ఈ నూతన దినం, ఈరోజు మనం వాక్యం ద్వారా ప్రారంభించడం అనేది చాలా ఆశీర్వాదం. బైబిల్లో ఉంది కదా, యోహాను సువార్త 1:1 వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ఈ నూతన దినాన్ని, ఈ నూతన గడియ ద్వారా మనం ప్రారంభించడం అది మనకు చాలా ఆశీర్వాదం. ఎందరికో లేనటువంటి ధన్యత దేవుడు మీకు కలుగు చేశాడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా దేవుడు ఈ డైలీ ప్రామిస్ ద్వారా మా ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో నూతన అడుగులు ప్రభు వైపు వేయటానికి సహాయపడుచున్నాడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాము. అయితే ఇక ప్రాముఖ్యమైన విషయంలోనికి వస్తే, ఈ దినపు వాగ్దానం కీర్తనలు 137వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా సంతోషిస్తూ ఉంటారు. అయితే ఈ వాగ్దానం దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, మీరు నన్ను బట్టి సంతోషించండి, యెహోవాను బట్టి సంతోషించండి. అప్పుడు మీ హృదయ ఆలోచనల్ని, హృదయ వాంఛల్ని నేను తీరుస్తాను అని సుస్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఇంతవరకు లోకాన్ని బట్టి సంతోషించిన వారైతే అయ్యున్నారేమో, మనుషులను బట్టి సంతోషిస్తున్నారేమో, లేదా ఉన్న పదవిని బట్టి సంతోషిస్తున్నారేమో, చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తున్నారేమో, కలిగి ఉన్నటువంటి భార్య బిడ్డల్ని బట్టి సంతోషిస్తున్నారేమో, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి సంతోషిస్తున్నారేమో. కానీ వాక్యం సెలవిస్తుంది స్పష్టముగా ఏంటంటే, దేవుని బట్టి మాత్రమే నరులంతా కూడా సంతోషించాలి. ఎందుకంటే మనం కలిగి ఉన్న భార్య బిడ్డలు దేవుడిస్తేనే మన జీవితంలోకి వారు ప్రవేశించారు. మనం చేస్తున్న ఉద్యోగం దేవుడు అనుమతిస్తేనే మన జీవితంలోకి వచ్చింది. మన వ్యాపారం, మన ఆస్తులు, మన ఇల్లు, మన బండి, మనకు కలిగి ఉన్నవన్నీ కూడా కేవలం దేవుడు అనుమతిస్తేనే మన బ్రతుకుల్లోకి మనకు వచ్చాయి. కనుక దేవుడు ఆశిస్తుంది ఒకటే, మీరు నేను ఇచ్చిన వాటి యందు సంతోషించద్దు, ఇచ్చిన నన్ను బట్టి సంతోషించండి. ఎందుకంటే మీకు నేను ఇచ్చిన వాటిలో మీరు నన్ను బట్టి సంతోషిస్తే నేను మీ హృదయ వాంఛల్ని తీరుస్తాను. ఇది వరకు మీకు లేనప్పుడు, లేని వాటి కొరకు ఎదురు చూసినప్పుడు మీకు ఇచ్చిన దేవుడన నేనే. కాబట్టి మీరు నాయందు సంతోషించటాన్ని ప్రాక్టీస్ చేస్తే, చాలా మందికి ఇది తెలియదు. దేవునిలో ఆనందించటం, ప్రభువుని బట్టి సంతోషించటం, యెహోవాని బట్టి సంతోషించడం, చాలా మందికి ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉండదు. అయితే దేవుడు కలిగి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నన్ను బట్టి ఎవరైతే సంతోషిస్తారో వారి హృదయ వాంఛల్ని తీరుస్తానని దేవుడు సుస్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఇకనైనా ఈ రోజు నుంచైనా ప్రారంభించండి దేవుణ్ణి బట్టి అతిశయించటం, యెహోవాని బట్టి సంతోషించటం ప్రారంభించండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సచ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఈరోజు నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో వాంఛలు ఉంటాయి. దెర్ ఆర్ మెనీ డిజైర్స్ ఇన్ యువర్ హార్ట్. అయితే ఆ వాంఛలన్నింటినీ తీర్చగలిగిన సమర్థవంతుడు దేవుడు మాత్రమే. అయితే దేవుడిని ఆశల్ని తీర్చాలి అంటే, దేవుడిని వాంఛల్ని తీర్చాలంటే, దేవుడిని తలంపులని తీర్చాలంటే, దేవుడిని ప్రణాళికల్ని స్థిరపరచాలి అంటే, దేవుడు అడుగుతుంది ఒకటే, నన్ను బట్టి నువ్వు సంతోషించు, నా యందు నువ్వు ఆనందించు. అప్పుడు నీ ఆశల్ని నా చిత్తానుసారంగా, నా ఇష్టం చొప్పున నేను నెరవేరుస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాను. నీకు ఉద్యోగం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, క్షేమం కావాలన్నా, తృప్తి కావాలన్నా, ఏది కావాలన్నా, నీ మనసులో ఉన్న ఆలోచనలు ఏవైనా దేవునిని బట్టి సంతోషించువారైతే, దేవుడు ఇంకా మిగిలినవి బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు సకాలంలో ప్రతి వాంఛని తీరుస్తాడు, నెరవేరుస్తాడు అని లేఖనం, వాక్యం మనకు
సెలవిస్తుంది. దేవుడు ఎలా తీరుస్తాడు పాస్టర్ గారు? నా హృదయంలో ఉన్న కోరికలు దేవునికి ఎలా తెలుస్తాయంటే, మనుషులకి మనసులో ఉన్న విషయాలు తెలియవు. అందుకే చాలా మంది డైలాగ్ వాడుతూ ఉంటారు, నీ మనసు నాకు తెలుసు. భార్యాభర్తలు, ప్రియుడు, ప్రేయసి ఇలా మాట్లాడుతుంటారు. నీ మనసు నాకు తెలుసు, అందుకే కరెక్ట్గా నువ్వు అనుకున్నప్పుడు ఫోన్ చేశా. నీ మనసు నాకు తెలుసు, అందుకే కరెక్ట్గా నువ్వు తలుచుకున్నప్పుడు నేను నీ ఇంటికి వచ్చా. ఇలాంటివి సరదాగా మాట్లాడతారు, కానీ ఎవరి మనసు ఎవరికి తెలీదు. ఎవరి మనసు ఎవరికి తెలీదు. మనసులో విషయాలే కనుక తెలిస్తే ఈ లోకంలో క్రైమ్ అనేది ఉండదు. క్రైమ్ రేట్ 0 ఉంటుంది. ఎవరి మనసు ఎవరికి తెలియదు కాబట్టి జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి. కానీ అందరి మనసు ఎరిగి ఉన్నవాడు దేవుడే. ఆయన మన హృదయ తలంపులని, మన మాట నోటి నుంచి బయటికి రాక మునిపే, మన హృదయంలో ఉన్నప్పుడే, మన మనసులో ఉన్నప్పుడే ఆయనకు మన ఆశలన్నీ కూడా తెలుసు. మనిషి యొక్క మనసు తెలుసుకొని ఉన్నవాడు దేవుడు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, నీ మనసు తెలిసిన నన్ను బట్టి నువ్వు సంతోషించటాన్ని ప్రాక్టీస్ చేస్తే నీ మనసులో ఉన్న ఆలోచనలు అనేకం, వాంఛలు అనేకం. వాంఛలన్నిటినీ కూడా క్రమముగా ఒకదాని తర్వాత ఒకటి నేను నెరవేరుస్తాను. మీలో చాలా మంది అనేక దినములుగా పలానా పని పెండింగ్లో ఉండిపోయింది, పలానా ఇల్లు నిర్మాణం పెండింగ్లో ఉండిపోయింది, పలానా అప్లికేషన్ పెండింగ్లో ఉండిపోయింది, లోన్ ప్రాసెస్ పెండింగ్లో ఉండిపోయింది అని ఎన్నో వర్క్స్ పెండింగ్లో ఉండొచ్చు. కానీ నువ్వు ఇంతవరకు లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించి ఉండొచ్చు. కానీ ఈరోజు నా దేవుణ్ణి బట్టి నాకు సంతోషం, నా దేవుడే నాకు ఆనందాన్ని కలుగు చేయవాడు అని ఈరోజు నువ్వు రియలైజ్ అవ్వగలిగితే, ఒప్పుకోగలిగితే, దేవుడు బ్యాలెన్స్గా ఉన్న విషయాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తాడు. సకాలంలో ఆయన సమస్తమును సమకూర్చి వాటిని పరిపూర్ణం చేసి నిన్ను మరింత సంతోషపరచగలిగినటువంటి సమర్థుడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకోండి, రౌండప్ చేసుకోండి. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛల్ని నెరవేర్చును. కాబట్టి ఈ నూతన దినములో, ఈ నూతన వాగ్దానముతో విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళాలని, ఓటమిని దూరపరుచుకొని దేవుని కృప ద్వారా గెలవాలని నేను ఆశిస్తున్నాను. ఇటు కృపల దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. రేపు నూతన వాగ్దానంతో మరి ఒకసారి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.